హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. గాంధార కళ గురించి చూసిన తర్వాత సంగం యుగం గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. కనిష్కుని కాలంలో ఉన్న గాంధార కళ ఏ విధంగా ఉందో చూద్దాం. గాంధార ప్రాంతం భారతదేశ వాయువ్య ప్రాంతంలో సింధు నదికి కుడి ఎడమ ప్రాంతంలో ఉంది. క్రీస్తుపూర్వము 5వ 6వ శతాబ్దిలో ఈ ప్రాంతాన్ని ఇరానియన్లు లేదా పర్షియన్లు పాలించారు. ఆ తర్వాత గ్రీకులు, మౌర్యులు, శకులు, పహ్లవులు, చివరగా కుషానులు వరుసగా పాలించారు. అందువల్ల ఇక్కడ మిశ్రమ సంస్కృతి రూపుదిద్దుకున్నది. ఇక్కడ బౌద్ధమత వాస్తుకళలు అభివృద్ధి చెందాయి. ఈ కళలపై గ్రీకుల, రోమనుల, పర్షియన్ ప్రభావం కనిపిస్తుంది. బుద్ధుని విగ్రహాలకు గ్రీకు పద్ధతిలో పారదర్శకంగా ఉండే బట్టలు, ఉంగరాలుగా మెలికలు తిరిగిన తల వెంట్రుకలు కనిపిస్తాయి. ఈ గాంధార శిల్పకళను పోషించిన వారు శకులు మరియు కుషానులు. ఈ గాంధార కళలో నిలబడి కూర్చున్న బుద్ధుని విగ్రహాలు గాంధార కళలో నిలబడి మరియు కూర్చున్న బుద్ధుని విగ్రహాలు చాలా అందంగా చెక్కారు. మానవ శరీరంలోని కాళ్ళు, చేతులు వంటి ఇతర శరీర భాగాలు పూర్తిగా ఉన్నట్లు బ్రతికి ఉన్న మనిషిలా విగ్రహాలు చెక్కడం చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఈ విగ్రహాలే గాక బుద్ధుని, బోధిసత్వాల జాతక కథలు బౌద్ధ స్తూపాల గోడలపై అద్దం పట్టినట్లు చెక్కబడి దానిలో గ్రీకు, భారత శిల్పకళలు మిళితమైన ఎన్నో అద్భుతమైన కళాఖండాలు కనబడతాయి. మరి సంగమ యుగం వెంకటగిరి పర్వతాలు, కన్యాకుమారిల మధ్య ఉన్న భూభాగాన్ని తమిళహాం అంటారు. దీనిలో మొత్తం ఆధునిక తమిళనాడు, కేరళ ప్రాంతాలు చేరి ఉన్నాయి. సంగమ సాహిత్యం అనేది ఈ తమిళహాం నుంచి ఉద్భవించిందని చెప్తారు. సంగమము అంటే కవుల లేదా పండితుల సమావేశము. ఇక్కడి నుంచే ప్రాచీన తమిళ గ్రంథాలు క్రోడీకరించి వెలుగులోనికి వచ్చాయి. తమిళుల చరిత్ర ఈ సంగమ యుగం నుండే ప్రారంభమైందని చెప్పబడుతుంది. ఈ సంగం యుగం లేదా ఈ ప్రాంత కవుల సమ్మేళనం, అందులోంచి ఉద్భవించిన రచనలు క్రీస్తు శకము 2-3 శతాబ్దాల మధ్యకాలంలో జరిగింది. ఈ కాలంలో ఉద్భవించిన రచనల ద్వారా మనకు చేర, చోళ, పాండ్య సంగం యుగంలో చేర, చోళ, పాండ్య రాజుల గురించి మనకి తెలుస్తుంది. కానీ పల్లవుల గురించి ఈ సాహిత్యంలో అంటే సంగమ సాహిత్యంలో పేర్కొనబడలేదు. క్రీస్తు శకము 7వ శతాబ్దిలోనే తమిళనాడు ప్రాంతంలో పల్లవులు ఆధిపత్యంలోనికి వచ్చారు. అందువల్ల శైవ, వైష్ణవ మత ప్రచారం కూడా క్రీస్తు శకము 7వ-8వ శతాబ్దిలోనే నాయనార్లు, ఆల్వార్లుగా అనే భక్తి మతాచార్యులతో జైన, బౌద్ధ మతాలకు వ్యతిరేకంగా ఉద్భవించింది. కానీ అంతకుముందు ఉద్భవించిన సంగమ సాహిత్యం మతపరమైన ఉత్సాహంతో ఆవిర్భవించినప్పటికీ శాంతి స్థాపనకు ఉద్దేశితమైంది. సంగమ సాహిత్యమే కాకుండా దానికంటే ముందు వచన రూపంలో వచ్చిన గ్రంథాల్లో కూడా తమిళుల ఆధిపత్యం కనిపిస్తుంది. సంగమ సాహిత్య పద్యాలు ప్రజల వాడుకల పద్యాలకు దగ్గరగా ఉండేవి. ఇవి అన్నీ కూడా తమ రాజులను పొగుడుతూ రాసినట్లు గోచరిస్తాయి. సంగమ కాలం నాటి ప్రముఖ రచయితలు కపిలార్, పరనార్, ఎన్విఆర్, గౌతమన్నార్ మొదలైన వారి గ్రంథాలను లేదా రచనలను పుల్లావార్ అనేవారు. ఈ రచనలు, పద్యాలు కొన్ని శతాబ్దాల్లో క్రమంగా రాయబడ్డాయి. దీంతో తమిళ భాష లేదా రచనలు వృద్ధి చెందాయి. మరి రాజకీయ చరిత్ర ఏ విధంగా ఉంది? చోళ రాజ్యం ఆర్కాట్ నుంచి తిరుచునాపల్లి వరకు కావేరీ డెల్టా దాని పరిసర ప్రాంతాలకు విస్తరించింది. చోళ రాజ్య రాజధాని ఉరయూరు. చేర రాజ్యం ఉత్తరాన కొచ్చిన్ నుంచి దక్షిణాన తిరువళ్ళూరు వరకు విస్తరించింది. దీని రాజధాని వంజి. అంటే చేరకేమో వంజి, చోళకేమో ఉరయూరు. పాండ్య రాజ్యం పుడుక్కోట నుండి కన్యాకుమారి వరకు విస్తరించింది. మధురై పాండ్యుల రాజుల రాజధాని. మధురంగా ఉంటుంది కదా పండు, ఆ విధంగా అనుకోండి. పండు అనేది మధురంగా ఉంటుంది. మధురై పాండ్య. ఇక్కడ చోళ ఉరయూరు, చేర వంజి. చీర పైన వంజి అంటే గంజి పడ్డదని గుర్తుపెట్టుకోండి. చీర పైన గంజి పడ్డదని గుర్తుపెట్టుకోండి. వంజి. చేర రాజుల్లో మొదటివాడు ఉదయం జెరాల్. ఇతడు గొప్ప యుద్ధవీరుడు. భారీ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇతని కుమారుడు నెడుంజలియన్ అడన్ మలబారు తీరంలోని శత్రువులపైన నౌకా యుద్ధంలో గొప్ప విజయాన్ని సాధించి అనేక మంది యవన వ్యాపారులను బంధించాడు. ఆదిరాజా అనే బిరుదుతో పాటు హిమాలయాలకు సరిహద్దుగా కలిగిన వాడు అనే అర్థం వచ్చే
ఇమయవరంబన్ అనే బిరుదాన్ని స్వీకరించాడు. ఇతని రాజధాని వంజి. ఇతను తన సమకాలికుడైన చోళ రాజులతో చేసిన భయంకర యుద్ధంలో ఇద్దరూ మృతి చెందగా వారి రాణులు సతీ సహగమనం చేశారు. చూసారా, అప్పుడు సతీ సహగమనం అనేది మరీ ఘోరంగా ఉండేది. బతికుండగానే స్త్రీని ఆ చితిలోనే వేసి కాల్చేవారు. దక్షిణ భారతదేశంలో సతీ సహగమనాన్ని గురించి తెలిపే మొదటి ఆధారం ఇది. దక్షిణ భారతదేశంలో అంటే చేర చోళ టైంలో ఇది ఉండేదన్నట్టు. చోళ రాజులతో చేసిన భయంకర యుద్ధంలో అని అన్నారు కదా, చోళ చేర టైంలో సతీ సహగమనం అనేది దక్షిణ భారతదేశంలో ఉండేది. ఉదయం జరల్ వారసుల్లో ప్రసిద్ధులు. ఆయన కుమారుడు నెడుంజలయన్. నెడుంజరల్ సోదరుడైన కుట్టవన్, సెంగుట్టవాన్లు. చోళ సామ్రాజ్యం స్థాపన కరికాల చోళునితో క్రీస్తుశకం 190లో ప్రారంభమైంది. కరికాల అంటే శత్రువుల ఏనుగులకు కాలయముడు లాంటివాడు అని అర్థం. రెండవ దాని ప్రకారం కాలిన కాలు గలవాడు లేదా నల్లని కాలు గలవాడు అంటే అతని చిన్నతనంలో మంటల్లో కాలు కాలిన వాడని మరొక అర్థం. అయినప్పటికీ ఇలాంటి అవిటి కాలు, నల్లని కాలువాడు శత్రువుల చేతుల్లో నిర్బంధింపబడి తప్పించుకొని చేరరాజులతో యుద్ధం చేసి తన తాతల సామ్రాజ్యాన్ని తిరిగి సాధించుకున్నాడు. పరనార్ అనే సమకాలీన కవి ప్రకారం కరికాలుడు గొప్ప యుద్ధ వీరుడు. అతడు చేర పాండ్యుల 2 సైన్యాలను ఓడించి గొప్ప విజయాన్ని సాధించాడు. 12,000 మందిని ఇతడు యుద్ధ ఖైదీలుగా చేసి కావేరీ నదిపై ఆనకట్టను కట్టడానికి ఉపయోగించి వ్యవసాయానికి నీటిపారుదల వసతులు కల్పించాడు. కావేరీ పట్టణం అంటే పూహార్ అనే నూతన రాజధాని నిర్మించాడు. వర్తక వాణిజ్యాలను ప్రోత్సహించాడు. ఇతని పెన్నార్ నీటిపారుదల కాలువ నిర్మాణం వల్ల తంజావూరు పట్టణము దాని దక్షిణ ప్రాంతమంతా నీటి లభ్యత చేకూరింది. ఇతడు వైదిక మతాన్ని ప్రోత్సహించి యజ్ఞయాగాలను నిర్వహించాడు. కరికాల చోళుడి తర్వాత చోళ రాజుల చరిత్ర సమగ్రంగా లేదు. పాండ్య రాజులలో అతి గొప్పవాడు నెడుంజలయన్. ఇతడు చిన్నతనంలోనే రాజ్యానికి రావడంతో చోళ చేర రాజులు ఇతని రాజ్యంపై దండెత్తగా తలయ్య లంఘనం అనే యుద్ధంలో వారిపై విజయం సాధించాడు. ఇతడు గొప్పతనాన్ని మనుగడి, మురుగన్, నక్కీరార్ అనే కవులు కొనియాడారు. ఇతనిలోని గొప్ప లక్షణాలను ఈ కవులిద్దరూ తన పద్యాలలో పేర్కొన్నారు. ఎవరెవరు? నక్కీయార్ మరియు మరుదన్. సమకాలీన పాలకులను అనేది మందిని ఓడించి వైదిక కర్మకాండలను యజ్ఞయాగాలను నిర్వహించాడు. ఇతడు పరమేశ్వర్లలో అనే బిరుదుని స్వీకరించాడు. ఇతని రాజధాని మదురై సంగమ సాహిత్యానికి వేదిక అయింది. మరి మతం. ఆ కాలం నాటి ప్రజలు వైదిక మతాన్ని ఆచరించాడు. వివిధ రకాల దేవతలను పూజించారు. వాటిలో ప్రకృతి ఆరాధన, శివ, విష్ణు, ఇతర దేవతలను పూజించేవారు. యజ్ఞయాగాలను చేసేవారు. సన్యాసులకు సంఘంలో మంచి స్థానం ఉండేది. ప్రజలు భక్తిభావంతో పాటు పునర్జన్మ, కర్మ సిద్ధాంతాలను, జ్యోతిష శాస్త్రం మొదలైనవి నమ్మేవారు. ఈ కాలంలో బౌద్ధ మతం, జైన మతం కూడా వైదిక అన్ని మతాలను గౌరవించేవారు. బౌద్ధ, జైన సన్యాసులు కూడా తమిళ సాహిత్యాభివృద్ధికి తోడ్పడ్డారు. సంగం సాహిత్యానికి ఆణిముత్యం లాంటిది శిలప్పాధికారం, మణిమేకలై అనేవి బౌద్ధుల గ్రంథాలు. సాహిత్యాభివృద్ధికి సంగమ యుగంలో ఆర్యుల, ద్రావిడుల సంస్కృతి మిళితమై సంగమ సాహిత్యాభివృద్ధి జరిగి స్వర్ణయుగంగా పేరొందింది. ఈ యుగంలోని రచయితలు గొప్పవారు ప్రఖ్యాతులు సంపాదించారు. వీరిలో ముఖ్యులు కపిలార్, నక్కిరార్, పరనార్, ఎవ్వనార్ మొదలైన వారు. తిరువల్లనూర్ అనే వాడు తిరుత్తొక్కరల్ అనే కావ్యాన్ని రాశాడు. తిరువక్కలూర్ అనేవాడు జైన కవి. ఇది ఆ కాలం నాటి ప్రజల జీవన విధానాన్ని, వారి నైతిక విలువల గురించి వివరించే అతి ముఖ్యమైన గ్రంథం. ఏది? తిరువల్లనూరు రాసిన తిరుక్కరాలు అనేటివి. సంగం యుగం రచనలో ఉత్తమ తరగతికి చెందినవి శిలప్పాధికారం, మణిమేకలై, జీవక చింతామణి, వలయ్యాపట్టి, కుందరకేశి 2వ తరగతికి చెందినవి. ఇవి కాకుండా యశోధర కావ్యం, చూడామణి, ఉదయనుని కావ్యం, నాగకుమార కావ్యం, నీలాకేసి మొదలైనవి 2వ తరగతికి చెందినవి. ఆ రోజుల్లో అగస్త్యుని శిష్యుడు తొలక్కపియర్ అనేవాడు అతి ముఖ్యమైన తొలక్కప్పియం అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. తొలకప్పియం. ఆంధ్ర ఇదేం గ్రంథం అంటే వ్యాకరణ గ్రంథం.
ఆంధ్ర శాతవాహనులు శ్రీముఖుడు శాతవాహనుల వంశస్థాపకుడు శ్రీముఖుడు. ఇతడు అశోకుని మరణానంతరం తన స్వతంత్రతను ప్రకటించుకున్నాడు. శ్రీముఖుడు జారీ చేసిన నాణెం కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో లభించాయి. తన కుమారుడు శాతకర్ణి వన్కి రాధికలకు రాకుమార్తె నాగానికతో వివాహం చేశాడు. రాధికుల సహాయంతో భోజకులు, పటినికులు, పులిందులను ఓడించి ఒక రాజ్యాన్ని విస్తరించాడు. శ్రీముఖుడు మొదట జైన మతాభిమాని కానీ తర్వాత వైదిక మతాన్ని ఆదరించాడు. శ్రీముఖుని మరణానంతరం అతని తమ్ముడు కన్హ లేదా కృష్ణ అధికారంలోనికి వచ్చాడు. ఇతడు శాతవాహన రాజ్యాన్ని నాసిక్ వరకు విస్తరించాడు. మొదటి శాతకర్ణి కృష్ణుని అనంతరం శ్రీముఖుని పుత్రుడు మొదటి శాతకర్ణి రాజయ్యాడు. ఇతడు శాతవాహనుల పాలకులలో గొప్ప పాలకుడు. ఇతని భార్య నాగానిక వేయించిన నానాఘాట్ శాసనం. నానాఘాట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మొదటి శాతకర్ణి. ఇందాక శ్రీముఖుడు అనుకున్నాం కదా, శ్రీముఖుడు తర్వాత వచ్చింది కృష్ణుడు తర్వాత మొదటి శాతకర్ణి. ఈ మొదటి శాతకర్ణి కాలంలోనే దేవి నాగానిక అతని భార్య నాగానిక నానాఘాట్, ఇక్కడ నా ఉంది, ఇక్కడ నా ఉంది, మొదటి శాతకర్ణి. నానాఘాట్ శాసనం ఇతన్ని అప్రతిహత చక్రవర్తి దక్షిణాపదపతి అని వర్ణిస్తుంది. ఇతని సమకాలికుడైన కళింగ పాలకుడు మేఘవర్ణుడు శాతకర్ణిపైకి సైన్యాన్ని పంపి మూషికా నగరం, పితుండ నగరాలను ధ్వంసం చేసినట్లు హతీగుంఫా శాసనంలో పేర్కొన్నాడు. మరి ఈ హతీగుంఫా శాసనం అనేది ఎవరు రచించారో మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. శాతకర్ణి రాజ్య విస్తరణ చేపట్టి మాల్వా, అనూప, విదర్భ ప్రాంతాలను ఆక్రమించాడు. మొదటి శాతకర్ణి వైదిక మతాన్ని ఆదరించాడు. ఇతడు 2 అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగం, ఆస్తోర్యామ, అనారంభనీయ మొదలైన వ్రతాలను ఆచరించాడు. బ్రాహ్మణులకు భూములను, వేలాది గోవులను దానం చేశాడు. ఇతని మరణానంతరం పుత్రుడు చిన్నవాడైనందున ఇతని భార్య నాగానిక పాలన బాధ్యతలను నిర్వహించింది. 2వ శాతకర్ణి శాతవాహనుల 6వ పాలకుడు 2వ శాతకర్ణి. ఇతడు 56 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించాడు. 2వ శాతకర్ణి శకులను ఓడించి మధ్యప్రదేశ్ ప్రాంతాన్ని ఆక్రమించాడు. 2వ శాతకర్ణి అనంతరం లంబోదరుడు, అపీలకుడు వరుసగా పాలించారు. ఆ ఐలకుడి నుంచి 17వ పాలకుడు హాలుడు వరకు పాలించిన రాజు సమాచారంలో స్పష్టత అనేది లేదు. మొదటి పులోమావి మగధపై దాడి చేసి కన్వ పాలకుడు సుశర్మను చంపి 10 సంవత్సరాల పాటు పాటలీపుత్రాన్ని పాలించారు. ఇక్కడ కన్వ పాలకుడు సుశర్మను చంపి 10 సంవత్సరాల పాటు పాటలీపుత్రం పాలించాడు అని. హాలుడు 17వ పాలకుడు హాలుడు 17 నంబర్ హాలుడు స్వయంగా గొప్ప కవులను పోషించాడు. ఇతడు గాథా సప్తసతి అనే గ్రంథాన్ని రచించాడు. ఇతని అనంతరం శకుల విజృంభణతో శాతవాహనులు మహారాష్ట్రను కోల్పోయారు. తర్వాత వచ్చింది గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహన వంశంలోనే కాకుండా దక్షిణ భారతదేశాన్ని పాలించిన పాలకులలోకెల్లా మొట్టమొదటి గొప్ప పాలకుడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతను 23వ శాతవాహన పాలకుడు. ఇందాక 17 ఏమో హాలుడు, 23వ వాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతని విజయాల గురించి ఇతని తల్లి బాలాశ్రీ వేయించిన నాసిక్ శాసనం. ఇక్కడ బాలాశ్రీ, ఇక్కడ 3 అక్షరాలు, ఇక్కడ కూడా 3 అక్షరాలు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నాగానికకు నానాఘాట్, అక్కడ 4 అక్షరాలు, 4 లెటర్స్. సింహాసనం అధిష్ఠించిన వెంటనే రాజ్య విస్తరణను చేపట్టి శకపాలకుడు సహపానుని ఓడించి మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్రమించాడు. జోగల్ తంబిలో దొరికిన సహపానుని నాణాలపై గౌతమిపుత్రుడు పునర్ముద్రించడం కనబడుతుంది. ఇతడు తన దండయాత్రలను కొనసాగిస్తూ మూలక, అసక, ఆసిక, విదర్భ, అనూప, అపరాంత, కుకుర, అవంతి, ఉజ్జయిని ప్రాంతాలను ఆక్రమించాడు. ఇతని సామ్రాజ్యం ఉత్తరాన రాజస్థాన్ నుంచి దక్షిణాన వైజయంతి వరకు విస్తరించింది. నాసిక్ శాసనం ఇతనిని త్రిసముద్రతోయ పితావహన, క్షత్రియ దర్పమాన మర్దన, ఆగమ నిలయ, ఏక బ్రాహ్మణ అని పేర్కొంటుంది. దేంట్లో? నాసిక్ శాసనంలో. నాసిక్ శాసనం ఎవరేయించారు? గౌతమి బాలాశ్రీ. ఈ బాలాశ్రీ వేయించిన
నాసిక్ శాసనం వల్ల ఇతనికి ఇన్ని బిరుదులు ఉన్నాయని తెలుస్తుంది. త్రిసముద్ర తోయ పితావాహన, క్షత్రియ దర్పమాన వర్ధన, ఆగమ నిలయ, ఏక బ్రాహ్మణ. అంటే ఇవి ఎవరి బిరుదులు? ఇవన్నీ కూడా గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు. తర్వాత వచ్చింది యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహన పాలకులలో చివరి గొప్ప పాలకుడు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతడు మధ్య భారత్ నుంచి శకులను తరిమివేశాడు. ఇతని నాణెంలపై గల ఓడ బొమ్మ ద్వారా ఇతని కాలంలో వాణిజ్య ప్రగతి జరిగిందని తెలుస్తుంది. యజ్ఞశ్రీ శాతకర్ణి నాణెము నేటి మ్యానర్లో లభించింది. ఇతడు గొప్ప నౌకాబలం నిర్మించి సముద్రాధిపతి. ఇందాక సముద్రతోయ పీతవాహన, త్రిసముద్రతోయ పీతవాహనేమో గౌతమిపుత్ర శాతకర్ణి, ఇక్కడ సముద్రాధిపతి ఏమో యజ్ఞశ్రీ శాతకర్ణి అనే బిరుదు పొందాడు. నాటి గొప్ప బౌద్ధ తత్వవేత్త ఆచార్య నాగార్జునుడు ఇతని ఆస్థానంలో ఉన్నాడు. ఆచార్య నాగార్జునుని కోసం నాగార్జున కొండలో విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. యజ్ఞశ్రీ అనంతరం వచ్చిన పాలకులు బలహీనులు. మూడో పులోమావి ఈ వంశంలో చివరి పాలకుడు. ఇతని అనంతరం శాతవాహన వంశం పతనం కావడంతో వీరి రాజ్యాన్ని ఇక్ష్వాకులు, పల్లవులు, చుటులు, అభీరులు ఆక్రమించుకున్నారు. పరిపాలనా వ్యవస్థ. శాతవాహనుల రాకతో దక్షిణ భారతదేశ చరిత్రలో స్పష్టత వచ్చింది. దక్కన్ ప్రాంతాన్ని ఏకం చేయడమే కాకుండా ఈ ప్రాంతాన్ని విదేశీ దండయాత్రల నుంచి కాపాడిన ఘనత శాతవాహనులకే దక్కుతుంది. బౌద్ధ రచనలు, వీరి శాసనాలు శాతవాహన పాలన వ్యవస్థ గురించి సమాచారం అందిస్తున్నాయి. శాతవాహన పాలన వ్యవస్థ మౌర్యుల పాలనా వ్యవస్థను పోలి ఉంటుంది. వంశపారంపర్యమైన రాచరిక వ్యవస్థను వీరు అనుసరించారు. దైవదత్తాధికారం విశ్వసించక రాజన్ అనే బిరుదుతో శాతవాహనులు తృప్తి పడ్డారు. పాలకులకు నిరంకుశ అధికారం ఉన్నప్పటికీ ధర్మానికి బద్దులై పాలించారు. యువరాజులు పరిపాలనలో అనుభవం గడించడానికి వారిని కుమారమాత్యులుగా నియమించేవారు. రాజుకు పరిపాలనలో సహకరించడానికి మంత్రిమండలి ఉండేది. బండారిక, పత్రిహార, లేఖన, నిబంధకర మొదలైన అధికార వర్గం పరిపాలనలో రాజుకు సహకరించేది. పరిపాలనలో సామంతులకు ప్రత్యేక స్థానం ఉండేది. వారిలో అత్యున్నత స్థానంలో గల సామంతులకు రాజా అనే హోదా ఉండేది. వారికి సొంత నాణ్యాలు ముద్రించుకునే అధికారం ఉంది. రెండవ స్థానంలో ఉన్న సామంతులను మహారథి, మహాభోజ అనే హోదా కలిగి ఉండేవారు. తమ పేరున గ్రామాలను దానం చేసే అధికారం వీరికి ఉండేది. నానాఘాట్ శాసనం ప్రకారం శాతవాహనులు తమ సామంతులతో వివాహ సంబంధాలు కలిగి ఉండేవారు అని తెలియడం జరుగుతుంది. తర్వాత వచ్చిన టాపిక్ ఏంటంటే సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం. దాని గురించి తర్వాత క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ స్మైలింగ్.